మీలాంటి వాళ్ళు ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్. ఇంకా కులంకు ఎన్ని రోజులు కులం పట్టుకుంటారు ఇట్లే? సమాజం మారిపోతున్నది కదా. కులమే వద్దనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. బుచ్చన్న గారు, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ దేశంలో హేతువాదులు ఉన్నారా? పర్సంటేజ్ ఎంత? తక్కువ. ఎంత సుమారుగా మీ ఉద్దేశంలో? హేతువాదు ఈ దేశంలో ఉన్న హేతువాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఎందుకంటే కమ్యూనిస్టులు ఒక మాట వాడాను, వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఇది మర్కంటైల్ మార్క్సిస్టులు అని వాడాను నేను. ఓ మర్కంటైల్ మార్క్సిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్టుని ఎర్రజెండా పట్టుకొని తిరిగి వాళ్ళు మెజారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వ్యాపార మార్క్సిస్టులు, మర్కంటైల్ మార్క్సిస్టులు. ఇది నేను విజయవాడ పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాను. ఓకే. రెండవది హేతువాదులు స్టేజ్ మీద పెళ్లి చేసుకొని ఇంట్లోకి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? హేతువాదులు స్టేజ్ మ్యారేజ్ చేసుకొని దండలలో తాలిబొట్లు పెట్టి దండలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ కమ్యూనిస్టులలో? అట్లా కూడా ఉన్నారా? ఎంతమంది లేరు? నేను ఇవన్నీ కూడా మీ దగ్గర మాట్లాడటం కాదు, నేను చాలా పబ్లిక్లో మాట్లాడిన విషయాలు ఇవి. అని నేను కొత్తగా వింటున్నా. ఇప్పుడు ఈ దండల్లో కూడా తాలి పెడతారా అని? దండల్లో తాలిబొట్లు కట్టుకుంటారు. మావాడికి సుత్తి కొడవలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి బంగారపు సుత్తి కొడవలు ఈ కట్నంగా ఇవ్వమన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా కూడా ఉందా? నేను ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీస్. నేను ఏ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ని కాదు, కానీ నేను వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగానే మార్క్సిజం చదివాను. ఓకే. తర్వాత ప్రాక్టికల్గా చూశాను. మాది ఖమ్మం, గుర్తుపెట్టుకోండి. మీరంతా అంటారు కదా ఖమ్మం జిల్లా విప్లవాల ఖిల్లా అని అంటారు కదా. ఇజ్ ఆల్ బోగస్ అని నేను చెప్తాను. ఇజ్ ఆల్ బోగస్. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ మళ్ళీ ఖమ్మం జిల్లాలో కూడా చూస్తారు. ఈ ఇంటర్వ్యూ ఖమ్మం జిల్లాలో కూడా చూస్తారు. చెప్తున్నా, నేను ఒక పుస్తకం రాశాను, ఇంకో పుస్తకం వస్తుంది ఇప్పుడు ఖమ్మం జిల్లా గురించి. 3 పుస్తకాలు రాశాను. 3 పుస్తకాలలో ఇది లాస్ట్ పుస్తకం. 2 సంవత్సరాల బట్టి పబ్లిషర్స్ అడుగుతున్నా కూడా ఆఫ్ చేశాను కొన్ని కారణాల వల్ల. విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి యాక్చువల్గా చర్చని వీళ్ళు ఎజెండా ఇస్తున్నారు. ఈ పాలక కులాలు ఈ అంటరాని వాళ్ళకి, బీసీలకి, ఎస్టీలకి ఎజెండా ఇస్తున్నారు. ఆ ఎజెండాలో ఒక భాగమే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మళ్ళీ 1 సంవత్సరం వీళ్ళు కొట్టుకుంటారు. కుండలో నీళ్ళే లేవు, ముంచుకొని కొట్టుకుసావండ్రా అని చెప్పేసి వాడు చెబుతూ ఉన్నాడు. 92% ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. 92% ఉద్యోగాలు. 8% పబ్లిక్ సెక్టర్లో ఉన్నది. ఈ 8% పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాల్లో కూడా మెజారిటీ మోర్ దాన్ 50% ఈ ప్రభావితం చేయగలిగినటువంటి కులాలే తీసుకుంటున్నాయి. ఇప్పుడు సుప్రీం జడ్జెస్లో రిజర్వేషన్ ఉందా? లేదు. తర్వాత మిలిటరీ పొజిషన్స్లో రిజర్వేషన్ ఉందా? టాప్ ర్యాంకింగ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో 80% డెసిషన్ మేకింగ్ బాడీసు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో 90% డెసిషన్ మేకింగ్ బాడీసు, మీడియాలో 95 to 97% డెసిషన్ మేకింగ్ బాడీస్ మొత్తం కూడా దోపిడీ కులాల చేతుల్లో ఉన్నది. రేపు మీరు పెట్టినటువంటి యూట్యూబర్స్ ఉన్నాయి చూడండి, ఈ యూట్యూబ్స్ మీద కూడా సీలింగ్ పెట్టడానికి లా తీసుకొస్తున్నారు. గోడి మీడియా అని పేరు విన్నారు కదా. సో ఈ మీడియాలో ఉన్నటువంటి నిజాయితీ పరులు ఎవడు కూడా మీడియాలో మిగలలేదు ఈరోజు. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, తర్వాత ఉద్యమాలు చేస్తున్నటువంటి అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఎవరు కూడా మిగలట్లేదు. అంటే కులము అనేది మీ ఉద్దేశం, ఎవరైతే అణచివేయబడుతున్న వాళ్ళు కులం గురించి మాట్లాడాల్సిందే అని మీ ఉద్దేశమా? కులం గురించి మాట్లాడని వాళ్ళు కమ్యూనిస్టులైనా, మావోయిస్టులైనా, ఇంకొకళ్ళు ఎవరైనా సరే, హేతువాదులైనా, లేదంటే సామాజిక ఏమంటారు దాన్ని, ఉద్యమాలు నడిపించే వాళ్ళైనా కూడా కులాన్ని పట్టించుకోకుండా, కులము అనేది యాంటీ డెమోక్రసీ, క్యాస్ట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్, క్యాస్ట్ ఈజ్ యాంటీ ఫెడరల్, సహజీవనానికి ఒప్పుకోదు, ఇది సమాఖ్య స్ఫూర్తికి ఒప్పుకోదు. క్యాస్ట్ ఈజ్ యాంటీ ఈక్వాలిటీ. ఇన్ ఎసెన్స్ ఇట్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది.
దీంట్లోనే మనం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేస్తారు, మిచ్చిపు చేస్తారు. మిచ్చిపు చేసి ఈ జనాన్ని మొత్తాన్ని కూడా అటు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి వీడు సర్దుకుంటాడు వీడు. మరి ఈరోజు యాక్చువల్గా హైడ్రా ఉంది కదా హైదరాబాద్ చుట్టూరా. హైడ్రాలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా ఎవరు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళంతా కూడా ఎన్ కన్వెన్షన్ కానీ జన్వాది కానీ ఈ దొంగలంతా మన పరిపాలిస్తున్న వాళ్ళే కదా. వాళ్ళే కదా మనకి ఈ ఎజెండా ఇచ్చింది, అవునా కదా? కాబట్టి విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఈ క్యాస్ట్ కంట్రోల్ క్లాస్ సొసైటీలో ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని చెంచాలుగా తయారు చేసుకోవడం వాళ్ళ ఎజెండా.